ఏయ్. కార్తీక్, మ్మ్. నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. మ్మ్. ఓకే. హలో సార్, నేను నానిబాబుని. హే నానిబాబు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? సార్, నేను దెయ్యాలున్నాయని చెప్తే మీరు నమ్మకుండా అవి ఎక్కడున్నాయో చూపించే వరకు మీ దగ్గరకు రావద్దన్నారు కదా. ఆ పిచ్చి ఇంకా నీకు తగ్గలేదా? పిచ్చిగా సార్, నిజం. మీరు 3 దెయ్యాలను చూపించమన్నారు. నేను మొదటి దెయ్యాన్ని పట్టేశాను సార్. ఓ గాడ్. గాడ్ గా సార్, గోస్ట్. నిజం సార్, రోజు శ్మశానం నుంచి బయలుదేరి సిటీ వైపు వస్తుంది సార్. నానిబాబు, నీకు పట్టిన పిచ్చి ఇంకా తగ్గలేదా, లేకపోతే నాకు పిచ్చి పట్టించాలని ట్రై చేస్తున్నావా? నేను చెప్పేది మీరు నమ్మట్లేదా బాస్? హే, ఎలా నమ్ముతానయ్యా? అసలు ఫోన్ పెట్టే. గుడ్ నైట్. ఓకే బాస్, ఇప్పుడు మీరు నమ్మకపోయినా ఆ మిగతా 2 దెయ్యాలను కూడా కలిపి చూపిస్తాను. అప్పుడు మీరే షాక్ అవుతారు. కార్తీక్, నువ్వు డ్రింక్ చేయకూడదని చెప్పి నేనే ఈ లిక్కర్తో నేను సర్ప్రైజ్ చేస్తున్నాను. కార్తీక్, ఏం చదువుతున్నావు? ప్రియా అని పేషెంట్, మైనర్ మెంటల్ డిజార్డర్ ఉంది. వాళ్ళ మదర్ అని కాంటాక్ట్ చేస్తే ఆ అమ్మాయి కేస్ స్టడీ చేస్తున్నాను. ఇంత మంచి రొమాంటిక్ మూడ్లో స్టడీ చేయాల్సింది కేస్ని కాదు. ఓకే. నువ్వు నా గురించి సైకాలజీ తీసుకున్నావని ఈ రోజే తెలిసింది. ఐ లవ్ యూ. Hey.
నేను చూస్తాను. నువ్వు సుధీర్, నువ్విక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. మరి దానికి విండో పగలగొట్టుకుని రావాల్సిన అవసరం లేదు కదా. పగిలిపోయింది అద్దం మాత్రమే కాదు, నా మనసు కూడా మొక్కలైంది. దాన్ని అదికించడం నీ వల్ల కాలేదు. సుధీర్, నేనేమి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి క్యూర్ చేసే డాక్టర్ని కాదు కదా. ఐఎమ్ సైకియాట్రిస్ట్. అండ్ నీకున్న మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ని క్యూర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. 1 ఇయర్ వెయిట్ చేశాను. అందరు నన్ను పిచ్చోడాన్ని పిలుస్తున్నారు. నా పిచ్చి లయం చేయలేని నీకు అవార్డు ఎందుకు? నా పిచ్చి లయం చేయలేని నీకు అవార్డు ఎందుకు? రిలాక్స్. లాభం లేదు. నా సమస్యకి పరిష్కారం నేనే చెప్తాను. సుధీర్, సుధీర్, రిలాక్స్. కార్తీక్! No! కార్తీక్! 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 లే కార్తీక్! 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 అంజలి, ఇట్స్ ఓకే. కాల్ ద అంబులెన్స్. కాల్ ద అంబులెన్స్. ఓకే